ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మీరు చెప్పిందేంటి చేస్తున్నదేంటి అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కూటమి సర్కారు ఉద్యోగులను మోసం చేసింది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మెరుగైన పీఆర్సీ, ఐఆర్ ఇస్తామని ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదన్నారు. ఉద్యోగులకు ఓపీఎస్ కానీ జీపీఎస్ కానీ లేదని, గ్రాట్యుటీ, మెడికల్ బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయంటూ కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లుందంటే ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, మీ పుణ్యానికి నో పిఎస్ లేదు. ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, నో పిఎస్. 900 చిల్లర కోట్లు పోలీసు వాళ్ళ పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉండేటివి 210 కోట్లు 2 విడతల్లో, 105 ఒక నెల, 105 ఒక నెల. ఏందండి మీరు చెప్పిండేదేమి, మీరు చేస్తుండేదేమి? అసలు ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితులు. గ్రాట్యుటీ పెండింగ్, టీఏ పెండింగ్.